హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఫ్రాగ్ కార్టూన్ డ్రాయింగ్ మనం నేర్చుకుందాం. ఫ్రాగ్కి ఐస్ పెద్దగా ఉంటాయి, ఇలా ముందుకి పొడుచుకొచ్చినట్టుగా ఉంటాయి. అందుకని ముందు ఐస్ వేసుకుంటాం, పెద్ద పెద్దవి ఇలా ముందుకు వస్తుంది, ప్రొజెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. తర్వాత హెడ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడి నుంచి. ఇది దాని హెడ్ మొత్తం. తర్వాత ఐబాల్ వేసాం. దాని ముక్కు గాలి పీల్చుకునేది. తర్వాత ఇప్పుడు లెగ్స్ ఫ్రంట్వి పొట్టిగా ఉంటాయి. ఫ్రాగ్కి ఫ్రంట్ లెగ్స్ పొట్టిగా ఉంటాయి, వెనక వైపువి పొడుగ్గా ఉంటాయి. అందుకే అది జంప్ చేస్తుంది అన్నమాట. ఇది దాని బేస్. ఇప్పుడు వెనక లెగ్స్ ఇలా ఫోల్డ్ అయి ఉంటాయి, ఇవి ఇలా సగానికి చూస్తున్నారు కదా, ఇలా సగానికి ఫోల్డ్ అయి ఉంటుంది. ఇలా తిరిగి ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు లెగ్స్ అయిపోయాయి, డ్రాయింగ్ అయిపోయింది. మనం కలరింగ్లోకి వెళ్ళిపోదాం. ఇది కొంచెం కార్టూన్ టైప్ కాబట్టి కొద్దిగా అట్రాక్టివ్గా ఉండాలని మనం కొంచెం కలర్స్ ఎక్కువ వేస్తున్నాం ఇందులో. ఐస్లో కొంచెం రెడ్, ఎందుకంటే అట్రాక్టివ్గా కనపడాలి దాన్ని అని రెడ్గా వేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ కొద్దిగా షేడ్ ఇస్తాం, కొంచెం ఇది గట్టిగా ఎత్తుగా కనపడాలి. ఇప్పుడు దానికి మచ్చలు ఉంటాయి. ఈ మచ్చలు మనం డ్రాయింగ్ చేసేసుకుందాము, తొందరగా అయిపోతుంది. ఇవి మచ్చలు ఇలా ఉంటాయి దాని మీద, దాని బాడీ మీద అంతా మచ్చలే. ఈ మచ్చలకి మనం ఎల్లో కలర్ వేద్దాం, ఎందుకంటే కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది చూడటానికి. దానికి గ్రీనిష్ బ్రౌన్ ఉంటుంది కలర్ బాడీ అంతా, కాబట్టి మనం గ్రీన్ బాడీ వేస్తాము, ఎల్లో మచ్చలు వేసేసుకుంటున్నాం. ఫస్ట్ మచ్చలు కంప్లీట్ చేసేస్తే నెక్స్ట్ బాడీ వేసేసుకుందాం. ఒకటి అయిపోయాయి, ఇది అయిపోయింది, ఇది కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇవి వాటర్ కలర్ బ్రషెస్. పెన్ కమ్ బ్రష్ అనమాట. పెన్ లాగా యూజ్ చేసుకోవచ్చు, బ్రష్ లాగా ఇలా పూసేసుకోవచ్చు కలర్స్. ఓకే, నెక్స్ట్ దాని బాడీ మొత్తం గ్రీన్గా వేద్దాం అనుకున్నాం కదా, సో దీనికే ఎక్కువ కలర్ కావాల్సి వస్తుంది. ఇది మొత్తం గ్రీన్, అట్రాక్టివ్గా ఉంటుందని ఈ కలర్ వేస్తున్నాం మనం. కొంచెం గ్రీనిష్ బ్రౌన్ ఉంటుంది, న్యాచురల్గా ఉండే కలర్. హెడ్ అయిపోయింది. ఇప్పుడు దాని ఫ్రంట్ పోర్షన్ వేసేస్తున్నాం. చూస్తున్నారు కదా పిల్లలు, ఫ్రాగు ఇప్పుడు ఈ సీజన్, ఇది వర్షాకాలం సీజన్ కదా. ఇప్పుడు వర్షాలు పడినప్పుడు మనం దీని సౌండ్ వింటూ ఉంటాం, కనపడుతూ ఉంటాయి, జంప్ చేసుకుంటూ నీళ్ళల్లో వస్తూ ఉంటాయి. చూడొచ్చు, ఇప్పుడు ఈ సీజన్లో చాలా కనపడతాయి మనకి. మీరు కూడా చూడొచ్చు, వర్షం పడినప్పుడు బయటకు వెళ్ళి చూడండి, రోడ్డు మీద కూడా ఇవి జంప్ చేస్తూ ఈ పక్క నుంచి ఆ పక్కకి, ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో స్ట్రీట్ లైట్స్కి పురుగులు వస్తాయన్నమాట. ఆ పురుగుల్ని తినేస్తాయి ఇవి, తినడానికి అని వస్తాయన్నమాట. అలా వస్తూ ఉంటాయి కాబట్టి మనకి రోడ్డు మీద ఇవి చాలా కనపడతాయి, రాత్రి అయినా పగలైనా. అందుకని మనం జాగ్రత్తగా వెళ్ళాలి, చూసుకుంటూ వెళ్ళాలి రాత్రిపూట. ఎందుకంటే అది మనకి తెలియకుండా కాళ్ళ కిందకి జంప్ అయి వచ్చినా వచ్చేస్తుంది. కానీ సరదాగా ఉంటుంది దాని జంపింగ్. ఈ ఫ్రాగ్ జంపింగ్ అనేది మీకు పిల్లలకి స్కూళ్ళల్లో కూడా ఇది కాంపిటీషన్ కూడా పెడతారు కదా. గన్నీ బ్యాగ్ లోపల కాళ్ళు దూర్చేసేసి ఫ్రాగ్ జంపింగ్ అని చెప్పి జంప్ చేసుకుంటూ రన్నింగ్ రేస్ లాగా ఒక ప్లేస్ నుంచి ముందుకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ రావడం, అది మీరందరూ ఆడే ఉంటారు కదా, స్కూళ్ళల్లో ఆడిపిస్తారు కదా పిల్లలకి.
అయిపోయింది. దీని బాడీ అయిపోయిందా? ఇప్పుడు మళ్ళీ లెగ్స్ దగ్గర కొంచెం అట్రాక్టివ్గా ఉండడానికి మాత్రమే వేస్తున్నాం ఇలాగా ఎల్లో కలరు. దాని పొట్ట చాలా లైట్ ఎల్లో ఉంటుంది, కానీ మనకి ఈ కలర్స్లో అంత అవైలబిలిటీ ఉండదు కాబట్టి మనం కొంచెం సగం వైట్ ఉంచేసి లైట్గా మిగతా సగాన్ని చుట్టూరా ఎల్లో వేసేద్దాం. అప్పుడు లైట్గా కనిపిస్తుంది, మరీ డార్క్గా మచ్చలాగా కనపడకుండా. ఇలా అన్నమాట. చూస్తున్నారా? ఇది పిల్లలు కొంచెం ఇక్కడ కూడా మెరిపిద్దాం, కళ్ళు మెరుస్తున్నాయి దానికి ఎల్లో కలర్లో, అందుకని కొంచెం ఇలా ఇస్తే ఇంకొంచెం అట్రాక్టివ్గా కనబడుతుంది. అయిపోయింది. మీరు కూడా చాలా ఈజీగా వేసేయచ్చు. ఎంత 5 నిమిషాలు పడుతుంది అంతే, 5 నిమిషాల్లో వేసేయచ్చు. మీరు అందరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఈసారికి మళ్ళీ ఇంకో మంచి ఈజీ డ్రాయింగ్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియోని మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం. థ్యాంక్ యూ.